ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్స నిస్సరతే వాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే, మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఇందులో కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తుంది. మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే, శని అంటే మీ కర్మకారకుడు. మీరు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఓ 10-15 జన్మల క్రితంలోనో చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది. అది మంచిది అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్. శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, మరి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఇంతకాలము రాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎలా ఉంటుందంటే, స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి బాడీ పెయిన్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు, మళ్ళీ అలాగా అప్ అండ్ డౌన్స్ జరిగినటువంటి స్థితి నుంచి శని 2వ స్థానంలోకి వెళ్ళినందుకు చాలా మటుకు కంట్రోల్ అనేటువంటి జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ బాడీ మీద పడేటువంటిది ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమ తగ్గుతుంది. కొంతమందికి ఇలాంటి సమయంలో మొటిమలు రావడం, లేకపోతే వేడి కురుపులు రావడం, ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది యాక్చువల్గా, ఎందుకంటే కుజుడు దృష్టి వల్ల. కానీ ఎప్పుడైతే మీకు శని 2లోకి వెళ్తున్నాడు, ఇక్కడ మంచి ఫలితాలు ఏమిటి అండ్ జాగ్రత్తలు ఏమిటి? జాగ్రత్త విషయం చూసుకుంటే 12వ అధిపతి 2లోకి వెళ్ళాడు. దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే 12వ స్థానాధిపతి ఖర్చులకు కారకుడు ధనస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. అంటే అనవసరంగా ఏమైనా ఎక్కువ ఖర్చు మనం పెడుతున్నామా, మనీ ఎవరికి ఇస్తున్నాము. కొంతమందికి చూడండి, ఒక్కోసారి ఎవరు తెలిసిన వాళ్ళండి అప్పు అడిగారు ఇస్తున్నానంటూ ఉంటారు. అలా మనీ ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు, అప్పుగా తీసుకునేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 2లో ఉన్నప్పుడు శని కుంభలగ్నం వారికి పర్టికులర్గా రుణ విముక్తి యోగం ఇస్తాడు ఇక్కడ. అంటే రుణంతో ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి ఇబ్బందిని, శ్రమని కంప్లీట్గా తగ్గిస్తాడు శని ముందుకు వెళ్ళి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ శని ముందుకు వెళ్ళినప్పటికీ అన్ని రాసుల వారికి కూడా మళ్ళీ ఒక 2 సార్లు వెనక్కి వస్తాడండి. అది ఎప్పుడు అంటే పర్టికులర్గా జూలై మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక 4.5 నెలల పాటు ఈ 2 సంవత్సరాలు మళ్ళీ వక్రించి వెనక్కి రావడం జరుగుతుంది. ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ మంచి విషయాలేంటి కుంభం వారికి? క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా వివాదాలు ఉంటే అవి క్లియర్ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అది కాకుండా శని 2లోకి వెళ్ళినప్పుడు సంతాన ప్రాప్తి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అందులో ముఖ్యంగా ఐయుఐ, ఐవీఎఫ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి 100% చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది. కాకపోతే 2వ స్థానంలో శని ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఇంతకాలము రాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎలా ఉంటుందంటే, స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి బాడీ పెయిన్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు, మళ్ళీ అలాగా అప్ అండ్ డౌన్స్ జరిగినటువంటి స్థితి నుంచి శని 2వ స్థానంలోకి వెళ్ళినందుకు చాలా మటుకు కంట్రోల్ అనేటువంటి జరుగుతుంది ఇక్కడ. అంటే ఈ బాడీ మీద పడేటువంటిది ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమ తగ్గుతుంది. కొంతమందికి ఇలాంటి సమయంలో మొటిమలు రావడం,
లేకపోతే వేడి కురుపులు రావడం ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది యాక్చువల్గా, ఎందుకంటే కుజుడు దృష్టి వల్ల. కానీ ఎప్పుడైతే మీకు శని 2లోకి వెళ్తున్నాడో ఇక్కడ మంచి ఫలితాలు ఏమిటి అండ్ జాగ్రత్తలు ఏమిటి? జాగ్రత్త విషయం చూసుకుంటే 12వ అధిపతి 2లోకి వెళ్ళాడు. దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అంటే 12వ స్థానాధిపతి ఖర్చులకు కారకుడు ధనస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. అంటే అనవసరంగా ఏమైనా ఎక్కువ ఖర్చు మనం పెడుతున్నామా? మనీ ఎవరికి ఇస్తున్నాము? కొంతమందికి చూడండి, ఒక్కోసారి ఎవరో తెలిసిన వాళ్ళండి అప్పు అడిగారు ఇస్తున్నానంటూ ఉంటారు. అలా మనీ ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు, అప్పుగా తీసుకునేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 2లో ఉన్నప్పుడు శని కుంభలగ్నం వారికి పర్టికులర్గా రుణ విముక్తి యోగం ఇస్తాడు ఇక్కడ. అంటే రుణంతో ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి ఇబ్బందిని, శ్రమని కంప్లీట్గా తగ్గిస్తాడు శని ముందుకు వెళ్ళి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ శని ముందుకు వెళ్ళినప్పటికీ అన్ని రాసుల వారికి కూడా మళ్ళీ ఒక 2 సార్లు వెనక్కి వస్తాడండి. అది ఎప్పుడు అంటే పర్టికులర్గా జూలై మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక 4.5 నెలల పాటు ఈ 2 సంవత్సరాలు మళ్ళీ వక్రించి వెనక్కి రావడం జరుగుతుంది. ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ మంచి విషయాలేంటి కుంభం వారికి? క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా వివాదాలు ఉంటే అవి క్లియర్ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అది కాకుండా శని 2లోకి వెళ్ళినప్పుడు సంతాన ప్రాప్తి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అందులో ముఖ్యంగా ఐయుఐ, ఐవీఎఫ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి 100% చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది. కాకపోతే 2వ స్థానంలో శని ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ శని ముందుకు వెళ్ళినప్పటికీ అన్ని రాసుల వారికి కూడా మళ్ళీ ఒక 2 సార్లు వెనక్కి వస్తాడండి. అది ఎప్పుడు అంటే పర్టికులర్గా జూలై మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక 4.5 నెలల పాటు ఈ 2 సంవత్సరాలు మళ్ళీ వక్రించి వెనక్కి రావడం జరుగుతుంది. ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ మంచి విషయాలేంటి కుంభం వారికి? క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి, ఫ్యాషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గతంలో ఏమైనా వివాదాలు ఉంటే అవి క్లియర్ అవ్వడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అది కాకుండా శని 2లోకి వెళ్ళినప్పుడు సంతాన ప్రాప్తి, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అందులో ముఖ్యంగా ఐయుఐ, ఐవీఎఫ్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి 100% చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు కలుగుతుంది. కాకపోతే 2వ స్థానంలో శని ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది.